వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఏమింటే జనరల్ సర్వీస్ ఎలాగ చేస్తారో యాక్టివాకి అనేసి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మన ఛానల్ అయితే ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఇప్పుడు మన టెక్నీషియన్ ఓపెన్ చేస్తున్నది ఏమిటంటే క్లచ్ లైనింగ్స్ అయితే ఓపెన్ చేస్తున్నాడు. ఈ క్లచ్ లైనింగ్స్ అనేవి ఎందుకు ఓపెన్ చేస్తారంటే మనకి రన్నింగ్లో వైబ్రేషన్ కానీ లేదా రన్నింగ్లో లౌడ్గా సౌండ్ రావటం కానీ ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ క్లచ్ లైనింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ క్లచ్ లైనింగ్స్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి. దాంతోపాటుగా రోలర్సు, ఎయిర్ ఫిల్టరు, బెల్టు ఇవన్నీ చెక్ చేస్తారు. ఎందుకు ఈ రోలర్సు, బెల్టు, ఎయిర్ ఫిల్టరు ఇవన్నీ చెక్ చేస్తారు అనేసి ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. చూడండి, మీరు స్కిప్ చేయకుండా అయితే మన ఛానల్ అయితే ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని. వీటిని అయితే క్లచ్ లైనింగ్స్ అంటాము. ఈ మోడల్గా ఏమంటే యాక్టివ్ 125 BS6 మోడలు. ఈ క్లచ్ లైనింగ్స్ అనేవి రోలర్స్, బెల్ట్ అని ప్రతి ఒక్క స్కూటర్ మోడల్స్కి వస్తాయి. మన హోండా వెహికల్సే కాదు, ప్రతి ఒక్క వెహికల్స్కి, స్కూటర్ మోడల్స్కి ప్రతి ఒక్క వెహికల్కి అయితే క్లచ్ లైనింగ్స్, రోలర్స్, వీబుష్, రోలర్స్ గడ్డ ఇవైతే వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు రోలర్స్ గడ్డ ఇదంటాము. రోలర్స్ అక్కడ ఫిక్స్ అవుతాయి. ఈ రోలర్స్ అయితే బాగానే ఉన్నాయి చూడండి, రౌండ్గా. ఇవేమన్నా అప్ అండ్ డౌను లేదంటే అరిగిపోయి అలా ఉంటే ఏమైతే చేంజ్ చేసుకోవాలి. ఇవైతే వీబుష్, అది ప్లేట్ అంతా అసెంబుల్ అవ్వడానికి ఇవంటే వీబుష్ అంటాము. ఈ రోలర్స్ కూడా అరిగిపోయింటే ఏమిటి మనకు రన్నింగ్లో సౌండ్ వచ్చేది కానీ ఇలాంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది ఏమిటి మైలేజ్ పికప్ కోసం అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఇంజిన్లోకి డైరెక్ట్ ఎయిర్ పోకుండా ఈ ఎయిర్ ఫిల్టర్ని డిజైన్ చేశారు. ఈ ఎయిర్ ఫిల్టర్ ఏమిటి డైరెక్ట్ ఇంజిన్లోకి ఎయిర్ పోకుండా ఆ డస్ట్ని కానీ ఫిల్టర్ చేసి తర్వాత ఇంజిన్కి అయితే సప్లై అనేది చేస్తుంది. వీటికున్న డస్ట్ని అంతా ఇలాగైతే హెయిర్తో అయితే క్లీన్ చేసుకోండి. మీ వెహికల్ అయితే మీరు ఎక్కడైనా ఇక్కడ మన షోరూంలోనే కాకుండా బయట ఎక్కడైనా టెక్నీషియన్ దగ్గర అయినా ఓపెన్ చేసినప్పుడు ఇలాగైతే క్లీన్ చేసుకోండి. ఇలాగైతే క్లీన్ చేసి వేయండి. ప్రతి ఒక్కదాన్ని అయితే హెయిర్తో క్లీన్ చేసేయండి. దాంతోపాటుగా క్లాత్ వేస్ట్ ఎత్తుకొని ప్రతి ఒక్కటి క్లీన్ చేయండి మీ వెహికల్కి అయితే. ఈ రోలర్స్ అనేవి కట్టగా పోతా అంటే మన వెహికల్ అనేది సౌండ్ రాకుండా ఉంటుంది. ఇలా వెహికల్ రన్ అయినప్పుడు కొంచెంగా లైట్గా అరగతాయి కాబట్టి ఇలాంటి డస్ట్ అంతా ఉంటుంది.
ఇలాగ అంతా క్లీన్ చేసిన తర్వాత క్లచ్ లైనింగ్స్ అయితే క్లీన్ చేస్తున్నాడు. క్లచ్ లైనింగ్స్ ఎందుకు క్లీన్ చేయాలంటే అప్పుడే నేను చెప్పినాను కాబట్టి, అవి ఏమైతే ఫుల్ నైస్ అయిపోతాయి కాబట్టి మన ఎంబ్రీ పేపర్తో కానీ లేదంటే రఫ్గా ఉండే ఏ పార్ట్ అయినా తీసుకొని దాంతో ఏమైనా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేస్తే ఏమంటే వెహికల్ అనేది స్మూత్గా వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఏమంటే మీ దగ్గర ఉన్న వెహికల్లో ఇలాగైతే క్లీన్ చేసుకుంటే మీకు వెహికల్ అనేది స్మూత్నెస్ వస్తుంది. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి. దాంతోపాటు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి స్కూటీ మోడల్సే కాకుండా మోటార్ సైకిల్ వెహికల్స్ తర్వాత ప్రతి ఒక్క వెహికల్కి సేమ్ డిజైన్ సేమ్ వర్క్ ఉంటుంది కాబట్టి దానికోసం అయితే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్రతి ఒక్కరు మన ఛానల్ ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని. దాంతోపాటు చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, షార్ట్ వీడియోస్. దీన్నైతే ప్రజెంట్ అయితే యాక్షన్ బ్లేడ్తో అయితే దాన్ని నైస్ చేస్తున్నాను. మరి ఓవర్గా కాకుండా దాన్ని లైట్గా నైస్గా ఉండే ప్లేస్ కొంచెం రఫ్ చేసి వదలండి చాలు. ఇప్పుడైతే వాటిని అయితే రఫ్ చేసి వాటిని అయితే వదులుతున్నాడు మా టెక్నీషియన్ అయితే. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఏమైనా కావాలంటే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు మన ఛానల్ని.